రాష్ట్ర ఆర్థిక స్థితిపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై ఆరా తీశారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి 14 లక్షల కోట్లు అని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇదే విషయాన్ని వారు సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. ఇప్పటికే పోలవరం, అమరావతి విద్యుత్ రంగంపై శ్వేతపత్రాలు విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఆర్థిక శాఖపై దృష్టి సారించారు. త్వరలోనే ఆయన ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఈ దిశగా కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై అధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై ఆరా తీశారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి 14 లక్షల కోట్ల రూపాయలు అని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అదే విషయాన్ని వారు సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నాయనే అంశంపై కూడా చంద్రబాబు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ వివిధ శాఖల వారీగా పెండింగ్ బిల్లుల వివరాలు కోరింది. ఇడుపులపాయ ఐఐటీలో గంజాయి కలకలంపై సమగ్ర విచారణ జరపాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఐఐటీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు అమరావతిలో నేడు జరిగిన ప్రజా దర్బార్లో మంత్రి లోకేష్ను కలిశారు. ఐఐటీలో సమస్యను పరిష్కరించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడతానని లోకేష్ భరోసా ఇచ్చారు. ఇడుపులపాయ ఐఐటీలో గంజాయి కలకలం రేగింది. దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి కలకలంపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. గంజాయిని ప్రోత్సహించే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఐఐటీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు అమరావతిలో నేడు జరిగిన ప్రజా దర్బార్లో మంత్రి లోకేష్ను కలిశారు. తమ పిల్లలను చేర్పించి నష్టపోతున్నామంటూ వారు వాపోయారు. ఐఐటీ క్యాంపస్ మొత్తం గంజాయికి అడ్డాగా మారిందని తెలిపారు. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ విద్యాలయాల్లో గంజాయి ఆనవాళ్లు లేకుండా నిర్మూలిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. గంజాయి నిర్మూలనకు ఇప్పటికే ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని అన్నారు. ఐఐటీలో సమస్యను పరిష్కరించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడతామని భరోసా ఇచ్చారు. జగన్ అసమర్థ పాలన కారణంగా ఇరిగేషన్ రంగం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి తూర్పు కృష్ణా డెల్టా కాలువలకు పూజలు చేసి నీరు విడుదల చేశారు. కొత్త ఆయకట్టుకు కూడా సాగునీరు ఇచ్చి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నీరు లేకపోతే ప్రాణం నిలవదని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఉదయం ప్రకాశం బ్యారేజ్ నుంచి కాలువలకు నీరు విడుదల చేశారు. కాలువల ద్వారా డెల్టా ప్రాంతానికి తాగునీరు విడుదలయ్యాయి. మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక పూజలు చేసి కాలువ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రాగునీటి నిర్లక్ష్యం చేసింది మాజీ సీఎం జగన్ అని విమర్శలు గుప్పించారు. కొత్త ఆయకట్టుకు కూడా సాగునీరు ఇచ్చి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ పాలనతో ఇరిగేషన్ను 20 ఏళ్ల వెనక్కు నెట్టేశారని వ్యాఖ్యలు చేశారు. ఏపీ విభజన వల్ల వచ్చిన నష్టం కంటే జగన్ పాలన వల్ల ఇరిగేషన్ వచ్చిన నష్టం ఎక్కువన్నారు. సాగునీటికి చంద్రబాబు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. పట్టిసీమ లిఫ్ట్ నుంచి వచ్చిన నీళ్లు ఇప్పుడు కృష్ణా డెల్టాలో దాహార్తి తీరుస్తున్నాయన్నారు. వైసీపీ నేతలు కళ్లు తెరుచుకుని ఇదంతా చూడాలని అన్నారు. ఇసుక మీద 40,000 కోట్లు ఎలా కొట్టేయచ్చు, భూములు మైన్స్ ఎలా లోబర్చుకోవచ్చు అనే దానిపైనే వైసీపీ దృష్టి పెట్టిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే కొత్త ఆయకట్టు కూడా మన ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్స్ కానీ డెవలప్ చేసుకుని ఆ కొత్త ఆయకట్టు కూడా సాగునీరు అందించడం ద్వారా అక్కడ కూడా ఒక సంపదను సృష్టించుకోవడం, అంటే ఈవేళ ఏదైతే వ్యవసాయాన్ని కాపాడుకోవడం, రైతుని రక్షించుకోవడం యొక్క విడిపోయినటువంటి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. దీన్ని జగన్మోహన్ రెడ్డి గతంలో విస్మరించడం వల్లే ఈవేళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన ఈ యొక్క ఇరిగేషన్లో ప్రత్యేకించి 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర విభజన వల్ల వచ్చినటువంటి నష్టం కంటే 5 సంవత్సరాల జగన్ పాలన వల్లే ఇరిగేషన్ శాఖకు ఎక్కువ నష్టం కలిగినటువంటి పరిస్థితి. ఇరిగేషన్ కాలువలు కానివ్వండి, డ్రైనేజ్ కాలువలు కానివ్వండి, ప్రతి సంవత్సరం పూడికి తీయాలనే ఆలోచన లేకపోవటం మూలంగా గత 5 సంవత్సరాల్లో కూడా కృష్ణా డెల్టా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ పూడికి తీయపోవటం మూలంగా చివరి భూములైనటువంటి అవనిగడ్డ, బందరు, పెడన అక్కడ రైతులు కూడా వ్యవసాయపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం ఏది ప్రాధాన్యత ఈ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజలకి ఏది అవసరం, ఏది ప్రాధాన్యత క్రమంలో చేయాలనే ఆలోచన లేకపోవటం మూలంగా ఇరిగేషన్ వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేశారని చెప్పేసి మనం చేస్తున్నాం. ఉదాహరణకి మెట్ట ప్రాంతాలైన నూజివీడు, మైలవరం, తిరువూరు
ఈ ప్రాంతాలకి ప్రాణవాయువు అయినటువంటి చింతలపూడి ప్రాజెక్టుని గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కనీసం ఒక 50 కోట్లు కూడా ఖర్చు పెట్టకపోవటం ఆ ప్రభుత్వం యొక్క అవగాహన రైత్యానికి మరి అర్థం పడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే ఇవాళ డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం కూడా ఒక చెంచాడు మట్టి కూడా తీలా. ఈ 5 సంవత్సరాల్లో బిల్లులు చేసుకున్నారు, కమిషన్లు కొట్టుకున్నారు తప్ప ప్రజలకు అవసరాలు తీర్చే విధంగా మటుకు ఎక్కడ కూడా కార్యక్రమాలు జరగల. తప్పకుండా మరి మొన్ననే వీడు తీయడానికి కానీ అత్యవసరంగా ముఖ్యమైనటువంటి పనులు ఉంటే అవన్నీ కూడా ఇరిగేషన్ పనులు చేయడానికి కూడా మరి మంత్రి గారు ఆదేశించడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. యుద్ధ ప్రాతిపదిక పైన ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి చివరి ఎకరా కూడా నీళ్ళు ఇచ్చే విధంగా కృష్ణా డెల్టాలో చేసే విధంగా కృషి చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు మంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. గత 5 సంవత్సరాలుగా ఆ పట్టిసీమని పక్కన పెట్టేసి ఆ మోటార్లన్నీ కూడా తుప్పట్టేలాగా చేసిన పరిస్థితి కూడా వచ్చింది. మళ్ళీ ఈ రోజున కృష్ణానదిలో నీరు లేదు, వర్షాభావ పరిస్థితులు కూడా వచ్చాయి. ఈ పరిస్థితుల్లో రైతాంగం అంతా కూడా తీవ్రంగా ఆందోళన చెందుతుంది. ఏంటి పరిస్థితి అని చెప్పింది. ఆ స్థితిలో ఇవాళ మళ్ళా మన పట్టిసీమ నీళ్ళే గతయ్య అన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున గౌరవ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఈ రోజున తాగునీటి అవసరాల కోసం ఈ రోజున పట్టిసీమ నీటిని విడుదల చేయడం జరిగింది. నిజంగా అంటే కృష్ణా నదిలో చిట్ట చివరి ప్రాంతానికి చెందినవాడిని నేను. అమరగడ్డ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మాది చిట్ట చివరి ప్రాంతం. మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చిట్ట పొలాలకి నీళ్ళు ఇవ్వాలంటే. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు అంతేకాకుండా తాగునీటికి కూడా వాళ్ళ చెరువులన్నీ ఎండిపోయిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ తాగునీటి సమస్య వాళ్ళ పుష్కలంగా ఉంది. ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చేయాల్సిన పరిస్థితి. బీపీసీఎల్ చైర్మన్ ఇతర ప్రతినిధులు ఎంపీ బాలశౌరితో కలిసి దుర్గమ్మను దర్శించుకున్నారు. రాష్ట్రంలో చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు బీపీసీఎల్ సుముఖంగా ఉందని వెల్లడించారు. రిఫైనరీ ఏర్పాటైతే సుమారు 25,000 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఆసక్తి చూపిస్తోంది. బీపీసీఎల్ ప్రతినిధి బృందం ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమైంది. ఈ క్రమంలో బీపీసీఎల్ చైర్మన్ ఇతర ప్రతినిధులు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. జనసేన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వారిని దుర్గమ్మ ఆలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా బాలశౌరి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు బీపీసీఎల్ సుముఖంగా ఉందని వెల్లడించారు. రిఫైనరీ ఏర్పాటైతే సుమారు 25,000 మందికి ఉపాధి లభిస్తోందని తెలిపారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడి రానుండడం శుభసూచకమని బాలశౌరి అన్నారు. పవన్ కళ్యాణ్ ఎన్డీఏ ఎంపీల చొరవతో బీపీసీఎల్ రాష్ట్రం వైపు ఆసక్తి చూపిస్తోందని వివరించారు. ఒక మంచి రిఫైనరీ ఫ్యాక్టరీ, ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ ఆంధ్రాలో పెట్టడానికి దాదాపు ఒక 60,000 కోట్ల రూపాయల పైన వెచ్చించి పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో తప్పకుండా అది మన రాష్ట్రానికి వచ్చిందని చెప్పి మనం ఆశిస్తూ ఉన్నాం. మరి ఈరోజు బీపీసీఎల్ సీఎండీ గారు అలాగే వాళ్ళ రిఫైనరీ హెడ్, డైరెక్టర్ ఫైనాన్స్ అందరూ కలిసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చారు. ఆ సందర్భంలో దుర్గమ్మ టెంపుల్ను కూడా దర్శించుకోవడం కోసం వారితో పాటు కలిసి వచ్చాం. భగవంతుడి దయ వల్ల తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషితోటి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్, ఒక 60,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రాకు వస్తే తప్పకుండా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక 20 నుంచి 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దానికోసం అందరం కూడా ఎంపీలు అందరం కలిసి కూడా ప్రయత్నాలు చేస్తాం. మరి ముఖ్యమంత్రి గారి యొక్క సజెషన్స్ ప్రకారంగా, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క సజెషన్స్ ప్రకారం. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో డ్రైనేజ్, భూగర్భ డ్రైనేజ్ సమస్యపై ప్రధాన చర్చ జరిగింది. నగరంలో భూగర్భ డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉందని టీడీపీ, వైసీపీ, సిపిఎం, బీజేపీ కార్పొరేటర్లు కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. డ్రైనేజ్ సమస్యపై అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో డ్రైనేజీ, భూగర్భ డ్రైనేజీ సమస్యపై నేడు ప్రధానంగా చర్చ జరిగింది. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ తరచూ స్తంభిస్తోందని, డ్రైనేజీ మ్యాన్ హోల్స్ తరచూ పొంగిపొర్లుతున్నాయని, అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేయించి వదిలేస్తున్నారని, శాశ్వత పరిష్కారం చూపించడం లేదని వైసీపీ కార్పొరేటర్ సర్వాణిమూర్తి, టీడీపీ కార్పొరేటర్ దేవినేని అపర్ణ తెలియజేశారు. వన్ టౌన్ కొండ ప్రాంతంలో యూజీడీ లైన్లు 14 ఏళ్లుగా జరుగుతున్నాయని, ఇది పరిపాలనా లోపమా, పనిచేసే వాళ్ల లోపమా అని కార్పొరేటర్ బోయ సత్యబాబు ప్రశ్నించారు. పరిపాలించే వారికి ప్రజా సమస్యలపై దృష్టి ఉందా అని నిలదీశారు. కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్నారు.
అన్నారు. కార్పొరేటర్ అడప శేషు మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరువును రోడ్డు మీద పెట్టేలా ప్రతిపక్ష కార్పొరేటర్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. JNNURM పథకం కింద నగరంలోని అన్ని ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసిన ఘనత కార్పొరేషన్దని అన్నారు. ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో దానికి సమాధానం చెప్పేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని, దానికి పరిష్కార మార్గం కోసం ప్రత్యేకంగా కమిటీ వేసి అధికారులతో సమావేశం ఏర్పాటు చేయించాలని కోరారు. డ్రైనేజీ వ్యవస్థపై చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. కార్పొరేటర్లు లేవనెత్తిన సమస్యలపై ఇంజనీరింగ్ విభాగం అధికారులు సమాధానమిచ్చారు. కంప్లైంట్ చేసినప్పుడల్లా కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే లైన్ బాగుంది, ఎక్కడ ఇబ్బంది లేదని చెప్తున్నారు. కానీ స్థానికంగా అన్ని మ్యాన్ హోల్స్ దగ్గర కూడా డ్రైనేజీలు పొందుతున్నాయి. తాత్కాలిక మరమ్మతులు తప్ప ఎక్కడా కూడా ఆ పంపింగ్ స్టేషన్ ప్రారంభిస్తారా, ఇంకా అసలు దాని కనెక్షన్లు కూడా చేయలేదు ఏంటనేది మీ ద్వారా అధికారులకు సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నాం. నగరం ఏది అవుతుందంటే మన విజయవాడ అధ్యక్ష 14 ఏళ్ళు అధ్యక్ష పరిపాలించేవాడు లోపమా పనిచేసేవాడు లోపం అధ్యక్ష అధ్యక్ష పరిపాలించేవాడు పనిచేసేవాడు లోపం అధ్యక్ష కాదధ్యక్ష దృష్టి ఉంది అసలు పరిపాలించేవాళ్ళు కానీ పనిచేసేవాళ్ళు ఎక్కడైతే ప్రాబ్లం ఉందని గౌరవ సభ్యులు అడిగారు, దానికి సమాధానం చెప్పడానికి సిఈ గారు మాట్లాడుతూ ఉన్నారు. దానికి పరిష్కార మార్గం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అధ్యక్ష. దాని మీద ఒక కమిటీ వేసి ఆఫీసర్స్తో ప్రత్యేకమైన మీటింగ్ పెట్టించాల్సిన తరుణం మాత్రం అవసరం అధ్యక్ష. ఎందుకంటే డ్రైనేజీ వ్యవస్థ మీద చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే చిన్న మిషన్స్ లేవు, చాలా చిన్న సొంతులు ఉన్నాయి, మిషన్స్ లోపలికి వెళ్ళవు, క్లీన్ చేసే పరిస్థితి లేదు, చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక కమిటీ లాగా వేసి ఒక మీటింగ్ ప్రత్యేకమైన మీటింగ్ పెట్టించి దాన్ని ఇమ్మీడియట్లీగా రూపుమాపేటువంటి పరిస్థితిగా మీరు తీసుకెళ్ళమని చెప్పి మీ ద్వారా మేము కోరుతున్నాం అధ్యక్ష. మనం ఈ రైల్వే స్టేషన్ రైల్వే ప్లాట్ఫామ్స్ రైల్వే ట్రాక్ పంపింగ్ పర్మిషన్ అనేది అవ్వలేదు. చాలా కాలం అప్పుడు దాకా మనం ఉత్తూరు పంపింగ్ వేసి మనకి ఉత్తూరు కంప్లీట్ చేసుకోవాలి. నెట్వర్క్ వేసారే కానీ వైఫై వేసినా కూడా ఫంక్షనాలిటీలో తీసుకోవాలి. మనకి రైల్వే పంపించిన తర్వాత రైల్వే ట్రాక్ నుంచి సుమారుగా ఒక 700-800 మీటర్లు ఎంత పంపింగ్ అనేది రైల్వే ట్రాక్ అనేది వెళ్ళలేదు. అది వెళ్ళి చెక్కమూడి తర్వాత కాబట్టి ఎస్టీపీలో వెళ్ళి అక్కడ ట్రీట్ చేసుకున్న పొడవలు వదిలేస్తాం. ఈ ప్రధానమైన లైఫ్ మనం వెళ్ళిపోవడం వల్ల నెట్వర్క్ అంతా వేసినా కూడా మనం ఫంక్షనాలిటీ తీసుకోలేదు. ఇలా 2016-17 గవర్నమెంట్ విద్యాలయాలు ఈ జేఎల్ఎంసీ క్లోజ్ చేస్తారు. విద్యుత్ రంగంపై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ధాల పత్రమని మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యుత్ రంగంలో జాతీయ సగటు కన్నా అధికంగా 4.7% వృద్ధి రేటు నమోదైందని, చంద్రబాబు హయాంలో 1.9% మాత్రమే అన్నారు. ట్రూ అప్ ఛార్జీలు చంద్రబాబు హయాంలోనే వచ్చాయని, కానీ తనకేమీ తెలియనట్లే చంద్రబాబు మాట్లాడారని విమర్శించారు. విద్యుత్ రంగాన్ని అప్పులు కుప్పగా చేసింది చంద్రబాబేనని, తాజాగా ఆయన విడుదల చేస్తున్న శ్వేతపత్రాలని అబద్దాల పత్రాలు అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. విద్యుత్ రంగంపై చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం అబద్దాలమయమన్నారు. శ్వేతపత్రం అంటే ఆ రంగంలో ఉన్న వాస్తవ పరిస్థితిని వివరించే పత్రమని, చంద్రబాబు ఆ పని చేయకుండా జగన్మోహన్ రెడ్డిని విమర్శించేందుకు సమయం కేటాయించడం ఆయన చిత్తశుద్ధిని తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యుత్ రంగంలో జాతీయ సగటు కన్నా అధికంగా 4.7% వృద్ధి రేటు నమోదు అయిందని, చంద్రబాబు హయాంలో 1.9% మాత్రమే అన్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు విద్యుత్ రంగ బకాయిలు 29,550 కోట్లు ఉంటే, ఆయన దిగేపోయే నాటికి ఆ బకాయిలు 86,215 కోట్లకు చేరుకుని డిస్కంలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా విద్యుత్ ఒప్పందాలను చంద్రబాబు చేసుకున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా సోలార్ విద్యుత్ ధరలు తగ్గుముఖం పడితే రాష్ట్రంలో మాత్రం యూనిట్ను ₹7 కొనుగోలు చేసేలా చంద్రబాబు ఒప్పందం చేసుకోవడంతో ఎంతో నష్టం జరిగిందన్నారు. రైతులకు సంబంధించి సబ్సిడీ బకాయిలు కూడా విద్యుత్ సంస్థలకు చంద్రబాబు చెల్లించలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని చెల్లించి విద్యుత్ వినియోగదారులపై, రైతులపై భారం పడకుండా చేశారన్నారు. ట్రూ అప్ ఛార్జీలు చంద్రబాబు హయాంలోనే వచ్చాయని, కానీ తనకేమీ తెలియనట్లే చంద్రబాబు మాట్లాడారన్నారు. రైతులకు మీటర్లను పెట్టనివ్వబోమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు చెప్పారని, తాజాగా ఆయన ఈ విషయం ప్రస్తావించకుండా దాటవేశారన్నారు. విద్యుత్ రంగానికి ఈరోజు ఊతమిస్తూ కరెంటు వినియోగాన్ని పెంచుకుంటూ అవసరమైనటువంటి వినియోగదారులకు కరెంటు కనెక్షన్లు ఇస్తూ నీ హయాంలో
కరెంట్ కనెక్షన్ కావాలంటే ఎప్పుడు అడిగినా కూడా ఫ్రీజింగ్ ఉంది, బ్యాన్ ఉంది, ఇప్పుడు ఇవ్వలేమో అని చెప్పి సంవత్సరాలు కరెంట్ ఇవ్వకుండా కాలయాపన చేస్తే, ఆ విధంగా కాకుండా ఎప్పటికప్పుడు కరెంట్ ఛార్జీలు డిమాండ్ పెరిగినా సరే దానిని భరించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ రంగంలో అనేక రకాల ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కానీ, ఆయన చూపినటువంటి చొరవ కానీ ఈరోజు అన్ని వర్గాల రైతులకి, అన్ని వర్గాల ప్రజలకి అండగా నిలిచాయి, ఊరటగా నిలిచాయి. కాబట్టి విద్యుత్ రంగానికి సంబంధించి నీవు ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో సాధారణంగా అసత్యాలు, అర్ధసత్యాలు ఉంటాయి. అర్ధసత్యాలు కూడా లేకుండా 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచక పాలన, అవినీతి, అక్రమాలకు చెంపపెట్టుగా ప్రజలు తీర్పునిచ్చారని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాల 49వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ అన్నారు. వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసి కూటమికి 164 సీట్లలో గెలిపించారన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని, రాష్ట్రం బాగుపడుతుందని, సుభిక్షంగా ఉంటుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేయడం జరిగిందన్నారు. విజయవాడ నగరాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడానికి ప్రజల పక్షాన కార్పొరేషన్ కౌన్సిల్లో పోరాడతామని అన్నారు. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతి, అన్యాయాలపై పోరాటం చేశామన్నారు. ఇప్పటి వరకు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు వైసీపీ తీసుకుందని, నేటి కౌన్సిల్ సమావేశంలో కొన్ని అవినీతికి సంబంధించిన తీర్మానాలు పెట్టిందని, దాన్ని ఎదుర్కొంటామన్నారు. వైసీపీ ఇకనైనా కళ్ళు తెరవాలని సూచించారు. కార్పొరేటర్ బోయ సత్యబాబు మాట్లాడుతూ డ్రైనేజ్ సమస్య, తాగునీటి సమస్యపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్లో ప్రస్తావిస్తామని అన్నారు. 164 సీట్లతో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి వైసీపీ వాళ్ళు ఇప్పుడు కానీ కళ్ళు తెరవాలి. మీరు ఎంత అన్యాయాలు, అక్రమాలు చేస్తే ప్రజలు తీర్పిచ్చారనేది మీకు గుణపాఠం కావాలి. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున విజయవాడ అభివృద్ధి వైపు మేమందరం కూడా ప్రయాణం చేస్తాము. చంద్రబాబు గారు ఆశయాలు సాధిస్తాము. విజయవాడ నగరం అభివృద్ధి కానీ, రాష్ట్రం అభివృద్ధి కానీ చెందాలంటే చంద్రబాబు గారే రావాలని చెప్పి ప్రజలందరూ విశ్వాసంతో గెలిపించినందుకు విజయవాడ నగర అభివృద్ధి వైపు మేమందరం నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కౌన్సిల్ సమావేశాల్లో వైసీపీ వాళ్ళు పెట్టినటువంటి కొన్ని అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి వాటిని కూడా అడ్డుకుంటాము. ఇకనైనా వైసీపీ ప్రభుత్వం అధికారం లేదని తెలవాలి. అధికారులు కూడా ఇంకా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పి ఆ ట్రాప్లో ఉన్నారు, అందరూ బయటకు రావాలి. మేమైతే ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు. తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. కార్పొరేటర్లు అందరూ ఇప్పటి వరకు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు జరిగేటువంటి కొన్ని అవినీతికి సంబంధించినటువంటి తీర్మానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టడం జరిగింది. దాన్ని బీజేపీ తరఫున మేము ఎదుర్కోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. విజయవాడ ఈ రోజున కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటం జరిగింది. ప్రజలందరూ కూడా ముగ్గురిని దీవించి పంపించడం జరిగింది. సో వాళ్ళకి ఆలోచన విధానం, వాళ్ళు ఏ రకంగా అయితే ఆలోచించి మాకు ఓటేశారో దానికి అనుగుణంగానే బెజవాడిని అభివృద్ధి పథంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బీజేపీ తరఫున ఈరోజు కౌన్సిల్లో పోరాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. నగరంలో టిట్కో ఇల్లు గత 2 ప్రభుత్వాలు కూడా ఇవ్వకుండా పేద ప్రజల్ని మోసం చేసే బ్యాంకు వాళ్ళు మీరు వడ్డీలు కట్టండి, రుణాలు తీర్చండి అని చెప్పి పడిన పింఛన్లు కూడా వాళ్ళు బ్యాంకు వాళ్ళు రికవర్ చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి ఇల్లుల విషయంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. నగరానికి సంబంధించి దోమలు చీల్చి చెండాడుతున్నాయి. దోమల నిర్మూలన, వీధిన కుక్కలు శైర్యవ్యవహారం చేస్తున్నాయి, వాటిని నియంత్రించడం, అలాగే నగరానికి సంబంధించినటువంటి కార్మికుల యొక్క సమస్యలు, పెండింగ్ ఎలవెన్స్లు ఇవన్నీ కూడా ఈరోజు కౌన్సిల్లో మేము ప్రస్తావిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం విజయవాడకి రావాల్సినటువంటి 500 కోట్ల గ్రాంట్లు, మరి పెండింగ్ గ్రాంట్లు రాష్ట్ర ప్రభుత్వం గతంలో వాడేసింది, వాటన్నిటిని తిరిగి ఇవ్వాలని సిపిఎం పక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం. భవానీపురం శివాలయం సెంటర్లో తన కార్యాలయాన్ని నిబంధనలకు విరుద్ధంగా ధ్వంసం చేశారంటూ 42వ డివిజన్ కార్పొరేటర్ పడిగపాటి చైతన్యరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దల అండతో వెంకటేశ్వరరెడ్డి కార్యాలయాన్ని కూల్చివేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయం కూల్చివేత విషయమై కార్పొరేటర్ పగిడిపాటి చైతన్యరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2022లో కార్పొరేటర్గా తాను ఏర్పాటు చేసుకున్న కార్యాలయాన్ని కొందరు దుండగులు కూల్చివేతకు పాల్పడ్డారని తెలిపారు. డివిజన్లో కక్షపూరితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాలను తొలగించాలని చూస్తున్నారని ఆరోపించారు. 4 సంవత్సరాల కాల పరిమితితో ఎటువంటి అద్దె లేకుండా కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ఒప్పంద పత్రం ఉందని, ఆ ఒప్పంద పత్రంపై వెంకటేశ్వరరెడ్డి స్వయంగా సంతకం చేశాడని చెప్పుకొచ్చారు. ఒప్పంద పత్రం ఉన్నా కూడా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కార్యాలయాన్ని అక్రమ పద్ధతిలో కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసీపీ నాయకులపై, ప్రజాప్రతినిధులపై దాడులు పెరిగాయని, టీడీపీ కూటమి దాడులకు భయపడేదే లేదని, నాకు న్యాయం చేయకపోతే నా కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపడతానని తెలియజేశారు.
పచ్చ బిల్లు ఉంటే వాళ్ళని ఏమి అనొద్దు, వాళ్ళని ఏమి చేయొద్దని చెప్పేసి పైన వాళ్ళే చెప్తా ఉంటే కింద వాళ్ళు మరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి పేటర్ అయిపోతున్నారు అంటే అదే కారణం. ఈరోజు మీరు చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి పోలు వైఎస్ఆర్సీపీ పోలు, వైఎస్ఆర్సీపీ 3 రంగులు అక్కడ కనబడుతూ ఉన్నాయి. ఎంత బరి తెగించుంటే దానికి టీడీపీ జెండా కడతాడు ఇవాళ అతను. అంటే నా దగ్గర టీడీపీ జెండా ఉంది, నా బిల్డింగ్ దగ్గరికి ఎవడొచ్చినా సరే నన్నేం పీకలేరు అని చెప్పేసి చెప్పడానికి సింబాలిక్గా అక్కడ జెండా పెట్టాడు. ఇదొక్కటి సరిపోదండి మీకు? ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అతనికి? ఎవరు ఇక్కడ నిలబడి ఈరోజు అతను పని చేపిస్తున్నారు? ఈరోజు నన్ను ఎవరు రౌండ్కి లాగాలని ప్రయత్నిస్తూ ఉన్నారని చెప్పేసి అసలు సంబంధమే లేకుండా నా భర్త మీద కేసులు పెట్టారు, షీట్లు ఓపెన్ చేశారు, బయటకు వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఇదేనా మీరు చేయాల్సిన రాజకీయం పరిపాలన? ఏం తప్పు చేశారండి? మేమేం మాట్లాడినా ఏం చేసినా సరే బయటికి రావడం ఆలస్యం, వాడిని ఏదో చేసేయండి అంటున్నారంట. చదువు చేసేసి ఎవరి దాళ్ళే తీసుకోమనండి. గోళ్ళు వద్దు, ప్రెస్ మీటింగ్లు ఇవన్నీ రోడ్ల మీద ఎక్కడం అది కరెక్ట్ కాదు. నేను మొన్నే కూడా చెప్పాను, ఆయన చెప్తే మళ్ళీ మొన్నేమో ఈ పీఎంలు పగలగొట్టాడు, ఇవాళేమో ఆఫీసే పగలగొట్టారు. ఎంతవరకు పగలగొడతామండి? 10 మందిని బ్యాచ్ని కుర్రోళ్ళని పెట్టుకున్నాడు, మేము ఒక్కళ్ళు మొత్తం సింగల్, మేము ఏం తట్టుకుంటాం? మాకు బ్యాచ్ లేకనేనా ఇప్పుడు చేయటం? నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాలకు మీడియాను అనుమతించాలంటూ ప్రతిపక్ష కార్పొరేటర్లు కౌన్సిల్లో డిమాండ్ చేశారు. గత కౌన్సిల్ సమావేశాల్లో మీడియా అనుమతిపై ప్రస్తావన వచ్చినప్పుడు వచ్చే కౌన్సిల్ సమావేశాల్లో అనుమతిస్తామని మేయర్ రూలింగ్ ఇచ్చారని కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు మేయర్ తమకు సమాధానం ఇచ్చారని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకే మీడియాను అనుమతిస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు అడ్డుకుంటున్నారని అన్నారు. మీడియాను అనుమతించే విషయంపై 3 ఫ్లోర్ లీడర్లు కలిసి ఒక నిర్ణయానికి రావాలని మాత్రమే తాను గత కౌన్సిల్లో చెప్పడం జరిగిందని, తరువాత కౌన్సిల్కు పిలుద్దామని తాను చెప్పలేదని మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. మీడియా అనుమతిపై ప్రతిపాదన ఉన్నందున ఫ్లోర్ లీడర్లు అందరితో సమావేశం నిర్వహించి ఈ రోజే దానిపై నిర్ణయం తీసుకోవాలని వైసీపీ కార్పొరేటర్ బండి పుణ్యశీల అన్నారు. అనంతరం ఫ్లోర్ లీడర్లు సమావేశమై మీడియాకు అనుమతి విషయమై చర్చించారు. ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డులు ఉన్నవారిని అనుమతించాలని నిర్ణయించారు. మీడియాకు ప్రజలకు పైన గ్యాలరీలో అనుమతించాలని సూచించారు.
మీద చూపించే శ్రద్ధ మంచినీటి సరఫరా చేయడంలో ప్రభుత్వాలు అధికారులు శ్రద్ధ చూపటం లేదని కార్పొరేటర్ బోయ సత్యబాబు ఆరోపించారు. ప్రజలకు పరిశుభ్రమైన మంచినీటిని అందించి నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలో మంచినీటిని పూర్తి స్థాయిలో ప్రజలకు అందించాలని, పరిశుభ్రమైన త్రాగునీటిని అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం మోటూరు హనుమంతరావు శ్రామిక భవన్ వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బోయ సత్యబాబు పాల్గొని మాట్లాడుతూ కృష్ణానది పక్కనే ఉన్న నగరంలో మంచినీటి సరఫరా పూర్తి స్థాయిలో జరగటం లేదని, ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చినా అరగంట కూడా నీళ్లు అందించలేని స్థితిలో నగరపాలక సంస్థ ఉందని సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు తెలియజేశారు. ఆ కొద్దిసేపు వచ్చిన నీరు కూడా రంగుమారిన నీరు, మురుగునీరు, అపరిశుభ్రమైన నీరు వస్తోందని తెలిపారు. ప్రభుత్వాలు మారిన నగర ప్రజల మంచినీటి సమస్య మాత్రం తీరలేదని అన్నారు. వించిపేట రిజర్వాయర్, గొల్లపాలెం గట్టు రిజర్వాయర్ పూర్తిగా నింపలేకపోతున్నారని, దీంతో నగరంలో మంచినీటి కొరత ఏర్పడిందని తెలిపారు. 5 MGD పైప్ లైన్ వాటర్ తెల్లగా, 6 MGD వాటర్ రంగు మారి వస్తుందని, ఇలా 2 రకాలుగా నీరు ఎందుకు వస్తుందో అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. నీటి కొరత వల్ల ప్రజలు వాటర్ టిన్లను కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. నీటి పన్నులు మాత్రం భారీగా పెంచేశారని, ఒక నెల కట్టకపోతే వాటిపై వడ్డీల మీద వడ్డీలు వేసి మరీ పెంచేస్తున్నారని ఆరోపించారు. మంచినీటి సరఫరా చేయాలని, ప్రజల ప్రాణాలు కాపాడాలని, అలా చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. విజయవాడ గొల్లపాలెం గట్టు 50 డివిజన్లో ఉన్నటువంటి గొల్లపాలెం గట్టు కానీ, వించిపేట రిజర్వాయర్ కానీ, అలాగే గాంధీ హిల్ దగ్గర ఉన్నటువంటి రిజర్వాయర్ కానీ, గాంధీజీలో ఉన్న రిజర్వాయర్ కానీ, పశ్చిమ నగరంలో ఏ ఒక్క రిజర్వాయర్ కూడా పూర్తి శాతం నిండట్లేదు. 50% రిజర్వాయర్లు ఖాళీగా ఉంటున్నాయి. దీనివల్ల నీటి కొరత చాలా తీవ్రంగా ఉంటుంది. పక్కనే ఉన్న 5 MGD వాటర్ ఏమో తెల్లగా వస్తుంది, 11 MGD 16 MGD వాటర్ ఏమో రంగుమారు వస్తుంది. మరి ఒకే కృష్ణానదిలో ఉన్నటువంటి నీరు 2 రకాలుగా 2 రంగుల్లో ఎందుకు వస్తుంది నీళ్ళు అనేది అధికారులు అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదు. చేస్తాం చూస్తామని కాలయాపన చేసేస్తున్నారు. అదేమనంటే మీరు శుభ్రం చేసుకోండి, కాచి చల్లార్చుకొని తాగండి అని ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారు. ఈరోజు ప్రజలు ఈ వాటర్ టిన్నులు కొనుక్కోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. శనీశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకించే నూనెను కల్తీ చేసి విక్రయిస్తున్నారని, దీనివల్ల స్వామివారి విగ్రహం దెబ్బతినడంతో పాటు చెడు ప్రభావం కూడా జరిగే అవకాశం ఉందని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ భక్తులు దేవాదాయ శాఖ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. శనీశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మాణం తరువాత దేవాలయం వద్ద ఉన్న షాప్ అతను కల్తీ ఆయిల్, తవుడు ఆయిల్ అన్నీ కలివిడిగా విక్రయిస్తున్నాడని, దీనిపై షాప్ నిర్వాహకుడిని హెచ్చరించడం జరిగిందన్నారు. స్వామివారి విగ్రహం పాడైపోతుందని అడగ్గా దురుసుగా అసభ్యంగా మాట్లాడటం జరిగిందన్నారు. కల్తీ నూనె వాడటం వల్ల విగ్రహం పాడవటంతో పాటు చెడు ప్రభావం కలుగుతుందని చెప్పారు. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ను కలిసి వినతి పత్రం ఇచ్చామన్నారు. భక్తుల మనోభావాలు కాపాడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుంది. అలాగే భగవంతుడు మనం మనం తినే ఆహారమే మంచిదా కాదా అని చూసుకునే టైంలో భగవంతుడికి మనం సమర్పించే వస్తువులు కూడా మంచిగా కాదా అనుకొని చూసినప్పుడు ఆ భక్తి, ఆ ప్రశాంతత మనకు ఉంటుందని మేము భక్తులుగా నమ్ముతాం. మనం ఇలాంటి కల్తీ ఆయిల్ వాడడం వల్ల ఆ స్వామివారి విగ్రహం పాడైపోవడమే కాకుండా చెడు ప్రభావం కలిగిద్దని మేమందరం కూడా ఈరోజు ఎండోమెంట్ కమిషనర్ గారిని కలవడం, రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఆలయ యొక్క ప్రతిష్టని దిగజారిపోకుండా స్వామివారిని మమ్మల్ని కాపాడి మా భక్తుల మనోభావాలను కాపాడాలని కోరుకున్నాం. నేను ప్రతి సంవత్సరం శనేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం చేస్తుంటాను. ఈ మధ్య అక్కడ నాసిరకం ఆయిల్ అమ్ముతున్నారు. ఆ నాసిరకం ఆయిల్ కాదు, మంచి ఆయిల్ అమ్మండి అని నేను ఒకసారి అడిగాను. నీకేం పని అయ్యా, నీ పని నువ్వు చూసుకో, వచ్చావు ఆయిల్ పోసా వెళ్ళిపోయినట్టు ఉండాలి, నీకు ఆరాలు దేనికి, మంచిదిగా కదా, ఎంక్వైరీ చేయడానికి వచ్చావంటే నేను కమిషనరా లేదా నెక్స్ట్ అంట అని నా మీద దురుసుగా ప్రార్థించారండి. అది మేము మా ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ చేశాను. అయితే అందరం వెళ్ళి కలుద్దాం పద అని చెప్పేసి అందరం వచ్చి ఇప్పుడు దేవాదాయ శాఖ కమిషనర్ దగ్గరికి వచ్చి అప్లికేషన్ ఇచ్చాను. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 41వ డివిజన్ కార్పొరేటర్గా పనిచేసిన వెంకట మహాలక్ష్మి, 10వ డివిజన్ కార్పొరేటర్గా పనిచేసిన మొహమ్మద్ నజీర్ హుస్సేన్ ఇటీవల కాలంలో మృతి చెందడంతో వారి ఆత్మకు శాంతి చేకూరాలని కౌన్సిల్లో 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం వారు కార్పొరేటర్గా డివిజన్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేసిన కృషిని కార్పొరేటర్లు గుర్తు చేసుకున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలు తెలుసుకుంటూ డివిజన్ అభివృద్ధికి కృషి చేశారన్నారు. డివిజన్ అభివృద్ధికి, నగరాభివృద్ధికి తమ వంతు తోడ్పాటును అందించారన్నారు. అధ్యక్ష, మరి అధికారులు కానీ మరి ఇక్కడ పాలకులు కానీ ఎలా ఉండాలా? ప్రజలు మనసులోని కళ్ళలో తెలియని ఆనందం అట్లా పరిపాలన ఉండాలి.
మరి ఇట్లా ఉంటే ఎట్లాగా ఎంతమంది ఇవాళ సుమారుగా కూడా అనిల్ కుమార్ గారి దగ్గర ఆ రోజుల్లో ఓ 30-40 మంది వంటవరం కాంగ్రెస్ ఆఫీస్ రోడ్లో ఉంటాయి. ఆడ 30-40 మంది చూసుంటాడు. ఏంటి సార్ ఎక్కడిగా ఉన్నాయని చెప్పొద్దని ఆయన దగ్గర కూడా నేను అనడం జరిగింది. చాలా మంది వస్తున్నారని కాలు చేతులు ఎట్టుకుంటున్న కూడా మంది వస్తున్నారు. పండ్ల మీద కదమ్మా, ఈ పండ్ల మీద అంటే కొద్దిగా ఇబ్బంది తెచ్చుకుంటుంది. కానీ ఈ విషయం ఎవరో తెలియదు అధ్యక్ష. విజయవాడ నగరం అంటే అభివృద్ధి చెందింది, పూర్తిగా అభివృద్ధి చెందిందని చెప్పి దేశం మొత్తం అనుకుంటాం. మరి ఎక్కడికక్కడ రీలైన్ వేయాలి అధ్యక్ష. ఇప్పుడు మా డివిజన్లో కానీ ఇంకా చాలామంది సోదరులు అందరి డివిజన్లో కూడా ఈ ప్రాబ్లం ఉంది. రీలైన్లో సెకండ్ లైన్, రీలైన్ అంటే సెకండ్ లైన్ అంటే అధ్యక్ష. ఎందుకంటే 50 సంవత్సరాల క్రితం వేసిన అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ మనం దీని అందరూ కూడా మార్పులు చేయాలి. దీని మీద అవసరమైతే ఒక ప్రత్యేకంగా మనం అందరం కూడా దీని మీద చర్చించి, దీని సమావేశం పెట్టి ఒకటి చర్చించి మనం అందరం కూడా దీని మీద నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాలి అధ్యక్ష. చాలా డివిజన్లో ఈ ప్రాబ్లం అయితే అండర్గ్రౌండ్ డ్రైనేజీ ప్రాబ్లం అయితే ఉంది అధ్యక్ష. ఇది జగవేరిన సత్యం. మనం తెలియటం లేట్ అవటం వల్ల ఈరోజు మనం 2 నిమిషాలు వాయిదా తర్వాత వారి మరణం తెలుసుకున్న తర్వాత వారికి సంతాపం చెప్పడానికి కౌన్సిల్లో మనం చేయడం జరిగింది. ఏదైతే 2005 నుంచి 2010 కాలంలో 41వ డివిజన్ కార్పొరేటర్గా పనిచేసిన శ్రీమతి దుద్దా వెంకట మహాలక్ష్మి గారు 20/10/2023 తేదీన మరణించారు. మరి వారికి ఎన్నో విధాలుగా కార్పొరేషన్లో మరి ఒక మహిళగా పదవి కాలం చేయడం జరిగింది. మరి వారికి ఆత్మకు శాంతి కలుగు చేయడానికి వారి కుటుంబ సభ్యులకి ఈ కౌన్సిల్ ద్వారా ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. అంటే ఇప్పుడు 35వ డివిజను, అప్పుడు 41వ డివిజను, దాంట్లో కార్పొరేటర్గా పనిచేసిన తొట్ట వెంకట మహాలక్ష్మి గారు, వాళ్ళ హస్బెండ్ మురళి గారు నాకు మంచి ఫ్రెండ్, మిత్రుడు. అలాగే 14, 19 పదకాలంలో నాతో పాటు కార్పొరేటర్గా చేసిన నజీర్ హుసేన్ టూర్ కూడా వచ్చాడు, మాతో పాటు టూర్ కూడా వచ్చేటప్పుడు ఆ 15 టైంలో చాలా యాక్టివ్గా ఉండేవాడు. మంచి బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి. సో ఈ టైంలో మన మధ్యలో లేకపోవడం దురదృష్టంగా భావిస్తూ వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఆత్మశాంతి కలగాలని, వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి బీజేపీ తరఫున మేము చెప్పదలుచుకున్నాం. కాలంలో 41వ డివిజన్ కార్పొరేటర్గా నగర ప్రజలకు సేవలు అందించినటువంటి శ్రీమతి తొట్ట వెంకట మహాలక్ష్మి గారు 20/10/2023 మరణించారు. వారి మరణానికి సిపిఎం పక్షాన సంతాపం తెలియజేస్తున్నాం. అలాగే 2014-19 కార్పొరేషన్ కాలంలో 10వ డివిజన్ కార్పొరేటర్గా నగర ప్రజలకు సేవలు అందించినటువంటి మహమ్మద్ నజీర్ హుసేన్ గారు 1/6/2024 తేదీన మరణించారు. వారి యొక్క మృతి పట్ల సిపిఎం పక్షంగా సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి ఇరువురికి సానుభూతిని తెలియజేస్తున్నాం. మరి విజయవాడ నగరంలో సేవలు అందించినటువంటి శ్రీమతి దుట్టా వెంకట మహాలక్ష్మి గారికి, అలాగే 2014-19 మరి అప్పుడు మేము కూడా కార్పొరేటర్గా ఉన్నాం. మరి 10వ డివిజన్గా కార్పొరేటర్ గారుగా మరి మహమ్మద్ నజీర్ గారు హుసేన్ గారు మరి ఆ రోజు మాతో ప్రయాణం చేయడం జరిగింది. ఎప్పుడూ కూడా విజయవాడ నగరం కోసమే మాట్లాడేవాడు ఆయన. ఎందుకంటే ప్రతిపక్షము అధికార పక్షము కాకుండా, ఎందుకంటే మాటలు వినేటప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే చేయాలనేటువంటి తపంతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తిగా మరి నజీర్ హుసేన్ గారిని నేను అప్పట్లో అనుకునేదాన్ని. మరి ఈ రోజున మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. మరి ఈ ఇరువురికి కూడా మరి వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఈ కౌన్సిల్ ద్వారా తెలియజేస్తాను. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.